భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు. పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన పుతిన్కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఇక భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి పుతిన్ హాజరు కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేయనున్నాయి. ఇక రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు. ఇక అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు. ఏఐ కెమెరాలతో ఫేస్ రికగ్నిషన్స్ చేయనున్నారు అధికారులు. భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంటులోని లోయర్ హౌస్ రిలోస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఇక ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరమవుతాయి. ప్రధాని మోడీతో పుతిన్ డిసెంబర్ 5న జరిగే చర్చల్లో S-400 మిసైల్ సిస్టమ్ల అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోలు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటి వరకు 3 స్క్వాడ్రన్లను డెలివరీ అయ్యాయి. మిగిలిన 2 స్క్వాడ్రన్లు డెలివరీ వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వివిఐపి పర్యటనను దృష్టిలో ఉంచుకొని నగరమంతా హై అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నీపర్లు, త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. పుతిన్ రాక మొదలుకొని వెళ్లే వరకు ఆయన కదలికలన్నింటినీ బహుళ భద్రతా ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థలు అమలులో ఉండగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేయనున్నారు. రాజధాని నగరంలో మోడీ, పుతిన్ చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని మోడీతో కలిసి 23వ భారత్ రష్యా వార్షిక వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహదపడనుంది. ఈ అధికారిక చర్చలకు ముందు ప్రధాని మోడీ తన నివాసంలో పుతిన్కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పారిశ్రామిక సహకారం, వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. శాంతియుత అంతరిక్ష అన్వేషణ, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త ఆశాజనక ప్రాజెక్టులు కూడా చర్చల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ ఈ పర్యటన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది.
మాజీ మంత్రి పేర్ని నానిపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ విమానాలు కూలిపోతే బాగుండు అన్న పేర్ని నాని వ్యాఖ్యలపై బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. దివంగత నేత వైఎస్ఆర్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరికీ అలా జరగాలని నాని కోరుకుంటున్నాడని ఆరోపించారు. నాని చేసిన వ్యాఖ్యలతో కూటమి నాయకులపై వారి కుట్ర బయటపడిందన్నారు. పిల్లి శాపనార్థాలు పెట్టినట్లు పేర్ని నాని శాపనార్థాలు పెడుతున్నాడని ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 40,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఏనాడైనా మీ నాయకుడు జగన్ గాని నువ్వు గాని మాట్లాడావా అంటూ ప్రశ్నించారు. ఇక మీదట పవన్ కళ్యాణ్ గురించి మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పిన ముఖ్యమంత్రిగా అన్నాడా, లేకపోతే ఏమన్నా చేతబడి ఆ మోడల్లో మాంత్రికుడి హోదాలా అన్నాడా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? చేతబడి నేర్చినటువంటి మాంత్రికుడిలాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతీయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడుతుంది దిష్టి అనేది ఉంటే? నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు, ఎవరు సొమ్ము అది? 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ ని అడుగుతున్నా. ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు గాని విమానాలు గాని కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి, వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని. అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్ లో అడుగు, నువ్వు కూడా గవర్నమెంట్ అడుగు. అది కనుక మీకు కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, సిగ్యులర్ లో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడొద్దు, ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోడిని అయిపోతుండే, పతనం అయిపోతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే కొత్త వైద్యుడిగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు? ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా. ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తా ఉన్నారు. అంతేనా మీరు చేసేది? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడు గారు మాట్లాడారా? 40,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయి, మీరు ఏమైనా మాట్లాడారు దాని గురించి? అసలు నీకేం అర్హత ఉందని సింగులర్ లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మర్యాదగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా హార్డ్ గా మాట్లాడాల్సి ఉంటుంది. గాంధీ హాస్పిటల్లో జర్నలిస్ట్ దామోదర్ మృతదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేటీఆర్. పార్టీ తరపున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు అధికారులు. గతంలోనే ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో అనేక ఇబ్బందులు పడ్డామని తక్షణమే అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2
ఏర్పాటుకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ కూడా స్థానికులు అడ్డుకొని కూడా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కూడా స్థానిక నాయకులు కూడా మద్దతు తెలుపుతారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, చాలా మంది మహిళలు కూడా ఏదైతే గంట సేపు నుండి కూడా ఇక్కడ ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. మనం ఏదైతే రామకృష్ణాపూర్లోని ఓసీబీ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నటువంటి ప్రాంతంలోనో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఏంది ప్రధానంగా మీరు ఓసీబీని ఎందుకు అడ్డుకుంటారు, ఏంది సమస్య? చాలా రోజుల నుండి అన్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు న్యాయం జరగలేదు. మీకు మట్టి పోయాం, ఏం పోయాం, మీకు ఏం కాదు అని చెప్పారు. కానీ అన్నీ జరుగుతున్నాయి. మా ఇండ్లు వలిగినాయి, మా గోడలు వలిగినాయి, మా పిల్లలు, మా పెద్దలు అందరూ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రోగం ఉన్నాయి సార్. అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. మీరు వచ్చి ఒకసారి చూడండి, మొత్తం ఏరియా వైజ్గా తిరగండి, చూడండి. గోడలు మొత్తం శిలావస్థలకు అయినాయి. మొత్తం నిరసన తెలిసేది లేదు. మా భూములు మాకు వచ్చేదాకా ఖచ్చితంగా మేము ఇక్కడ నిరసనగా ఉంటాం. ఖచ్చితంగా దుమ్ము ధూళి, పిల్లలు అనారోగ్యంగా ఉండు, ఈ అన్నిటికీ ఎవరు కారకులు, ఎవరు బాధ్యులు, ఎవరు ఓపెన్ క్యాస్ట్ అని చెప్పేసి ఈ భూములన్నీ తీసేసి ఖచ్చితంగా ఎవరు ఉండాలి, భూముల మీద బాధితులు ఉండాలి. బాధితులను నిడిసబెట్టి ఇదేంది, మాకు మా పరిష్కారం ఏంటిది? ఇది ఎన్ని రోజుల నుంచి ఇట్లా కుతంత్రాలు ఇవన్నీ ఏంటి, దేనికోసం? మా భూములు మాకు పోతున్నాయి, పోయినా కూడా మేము బాధతో ఉంటున్నాం. ఖచ్చితంగా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి బాధితులను చూసుకునేది లేదా, వాడని చూసుకునేది లేదా? ఖచ్చితంగా ఎవరు మాట్లాడేది ఏంది? ఈ భూముల పరిష్కారం ఏంటిది? మేము ఆడవాళ్ళం వచ్చి రోడ్డు మీద కూర్చుంటే మీకేంటిది? ప్రతి ఒక్క ఆడపిల్ల వచ్చి రోడ్డు మీద నిలబడ్డాం, మీరేంటిది? మీ ఓపెన్ మా భూములు మాకు కావాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మహిళలు, మీరు చెప్పండి, ఏంది, ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? ఆందోళన చేస్తున్నామంటే ఆ బంకర్ కాడ ఈ బాంబులు బ్లాస్టింగ్ కు మా ఇండ్లు, మా గోడలు అన్ని కూలిపోయినాయి. ఆ వానలకు మా ఇండ్లన్నీ పడిపోయినాయి. మాకు న్యాయం జరగాలి. మాకు తెల్లారు లేస్టాలకే దుమ్ము ధూళి అవన్నీ ఉన్నాయి. మా ఇండ్లకు మాకు ఇంత పరిష్కారం, మాకు ఇంత న్యాయం కావాలని వచ్చినాం. ఇంత దూరం మాకు ఇండ్లు కట్టియాలి, మాకు జాగాలకు కానీ ఏది కానీ మాకు వేరే కాడ న్యాయం చేయాలి. వేరే కాడ జాగాలు ఇవ్వాలి, మాకు కట్టుకునడానికి డబ్బులు కూడా ఇవ్వాలి. మాకు అన్ని సౌకర్యం ఇస్తేనే మేము ఇన్ని నుంచి కదులుతాము, లేకుంటే మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఇట్లనే. అంటే మరి మీరు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది, ఏంటంటే స్థానికంగా ఏంది నాయకులు ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తున్నారు? మా సమక్షం మాకే, మా సమక్షం మేమే మాట్లాడుకుంటాం, మా సమక్షం ఏమేమి మాట్లాడుకుంటాం. మాకు ఇండ్లు ఏడలేవు, మాకు జాగాలు ఏడలేవు, మాకు భూములు ఏడలేవు, మాకు ఉన్నాయే ఇండ్లు ఉన్నాయి. మేము కూలి పని చేసుకొని బతకటోళ్ళం. మమ్మల్ని వెళ్ళగొడితే మేము ఎక్కడికి పోతాము? ఇప్పుడు మేము కష్టపడి మేము కట్టుకున్నాం ఇండ్లు. మేము కట్టుకునడానికి ఇప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టి 5దో 10దో ఇస్తే వెళ్ళగొడితే 5, 10కి మాకు ఇండ్లు కావు. మాకు న్యాయం జరగాలి, మాకు ఇల్లు ఇవ్వాలి, మాకు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు? మేము 40 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి ఇక్కడ. 40 సంవత్సరాలకు ఎక్కువనే ఉంటున్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి. రైట్ గా దీనికి సంబంధించి మన దగ్గర మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య, ఏంది, ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? నిజంగా కూడా అధికారులు మిమ్మల్ని ఏమైనా కలిసిలా, ఏంది అసలు పరిస్థితి? మమ్మల్ని ఎవరు కలవలేదు, మాకు ఏ నాయకులతో కూడా పని లేదు. మాకు నాయకులు అంటూ ఇక్కడ ఎవరైనా ఉండుంటే దీనికోసం వాళ్ళు ఇవరకే ముందర పడదురు. కానీ మాకు మేము ఏ నాయకుడిని కలవం. ఏం జరిగినా మంచిదే, ప్రాణాలు పోయినా మంచిదే, మాకు మాత్రం న్యాయం జరగాలి. ఇగో ఇట్లా ప్రతి స్కిన్ ప్రాబ్లానికి 6 నెలలు మందులు వాడినా కూడా తగ్గుతలేదు. ఎందుకు అంటే ఈ డస్ట్ వల్ల అస్తమా పేషెంట్లు తయారయ్యారు, లేని రోగాలు, కొంతమంది చచ్చిపోయారు. ప్రతి ఒక్కరికి ప్రాణం ఉప్పున్నది మాకు ఇక్కడ. కాబట్టి మేము పోయి బతుకుదామంటే మాకు ఆధారం లేదు, భూములు లేవు, జాగాలు లేవు. మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకోరి, ఎంత దూరం అంటే అంత దూరం సిద్ధం మేము. మాకేమి లేవు. మీరు ఇంటింటికి తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ చేపిరి. ప్రతి ఒక్కరికి స్కిన్ ప్రాబ్లం ఉంది ప్రతి ఇంట్లో. ఫేజ్ 2 ఏదైతే నిర్మాణం చేసినప్పుడు కూడా మన అధికారులు మీ దగ్గరికి వచ్చి కలిసినా లేరుగా, మీరు కూడా అధికారులను కలిసి అంటే మేము గతంలోనే అనేక సమస్యలు ఎదుర్కొన్నాం ఓసీపీ 1తోని, ఇప్పుడు 2వ ఓపెన్ చేస్తా ఉన్నారు, మాకు అనేక ఇబ్బందులు అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిర్రు, అందరిని కలిసిర్రు, అందరికి ఇస్తారు. కాకపోతే ఎవరు కూడా మా తరపున నిలబడి కొట్లాటోళ్ళు అయితే లేరు. మాకు మేమే 600 కుటుంబాలకు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క ఇంటి నుంచి తల్లి పిల్ల మీరు ఎంత దూరం రమ్మంటే పాల్చిక పిల్లల్ని పట్టుకొని వచ్చి నడి రోడ్డు మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. దీనికి సంబంధించి మన దగ్గర మరొక మహిళ, అమ్మ చెప్పండి, ఏంది మీరు ఆందోళన చేస్తాను, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? ఎందుకు చేస్తాను అంటే మా ఇంట్లో పోతే మేము ఎట్లా బతకాలి? దూరానికి వారానికి 2 చత్తాళ్ళు, 4 రోజులకు ఒక్కరు చత్తాళ్ళు, చచ్చుకుంటున్నా బతుకుంటున్నా మా కొంపల్లో మేము ఉంటామంటే మళ్ళీ మా కొంపలు తీసేయబట్టి
చచ్చుకుంటా బతుకుంటా మాకు ఇల్లు కావాలి, న్యాయం కావాలి. ఏదైతే తమ అభిప్రాయాలను సేకరించకుండానే ఓసీపీ గణన అయితే నిర్మాణానికి అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదంటా ఉన్నారు. ఇప్పటికే ఫేజ్ 1 తో కూడా ఏదైతే ఓసీపీతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామో, ఇటు వ్యాధుల బారిన పడ్డాము, రోగాల బారిన పడతా ఉన్నాము, తమ ఇల్లు పలిగిపోతున్నాయి, అయినా కూడా అధికారులు స్పందించడం లేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేసి ఓసీపీ పనులను కూడా ఏదైతే నిలిపివేయాలనేది స్థానికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం పరిధిలోని రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. రోడ్లపై కల్లాల్లో ఆరోపిస్తున్న ధాన్యం రాశులను కొనే నాదుడే లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక రైతు సేవా కేంద్రాలు ఉన్నా ఎందుకంటూ మండిపడుతున్నారు. ఇక దిక్కుతోచిన స్థితిలో అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఆర్ఎస్కి వెళితే మిల్లర్లతో మాట్లాడుకోండి అంటూ ఈసడింపుగా మాట్లాడుతున్నారంటూ వాపోతున్నారు రైతులు. ఇక వర్షం పడుతుంటే కనీసం టార్ఫ్ లైన్ గోనె సంచులను ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కనీసం కన్నెత్తి చూడలేదని రైతు గోడు ఎమ్మెల్యేకు పట్టదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక రంగు మారిన ధాన్యాన్ని కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని ఇక ఆత్మహత్య శరణ్యమంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మురమల్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. కార్తీక మాసం మొదలుకొని నేటి వరకు 9,96,000 రూపాయల హుండీ ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. అంతర్వేది ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇక ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెరిచి లెక్కించగా మనకి 45 రోజులకు గాను 9,96,200 రూపాయలు మనకి ఆదాయంగా చేకూరింది. యావరేజ్ తీసుకుంటే ఈ కార్తీక మాసం సందర్భంగా యావరేజ్న 24,000 రూపాయలు మనకి సమకూరినట్టుగా అధికారుల సమక్షంలో జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన దేవస్థాన చైర్మన్ అయినటువంటి దాట్ల రామకృష్ణరాజు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు, ట్రస్ట్ బోర్డు మెంబర్సు వారి సమక్షంలో జరిగింది. మన వెండి బంగారం అంటే మనం ఆపండి ఒకసారి 5 రియాల్స్ మనకి వచ్చింది. అది కూడా మనం బ్యాంక్ వారికి ఇచ్చి తద్వారా వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో మన అకౌంట్కి కొమరంభీం జిల్లాలో చిరుతపులి కలకలం రేపుతుంది. కాగజ్ నగర్ ప్రధాన రహదారి వేంపల్లి బ్రిడ్జిపై చిరుతపులి సంచారాన్ని గుర్తించారు వాహనదారులు. ఇక చిరుత సంచారాన్ని సెల్ఫోన్లో బంధించారు వాహనదారులు. ఇక వ్యవసాయ కూలీలు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం మొదలైంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం అనంతరం త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల చేస్తారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం 29 గ్రామాల రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున రహదారులు, భవనాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్ నిర్మాణాల ప్రక్రియ మొదలు పెడుతున్నారు. విద్యను అందించే కళాశాలలో
అక్రమాలకు నిలయంగా మారింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని కేకేసీ లా కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియ పేరుతో జరుగుతున్న అవకతవకలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అకాడమిక్ వ్యవస్థ మొత్తం పక్కన పెట్టి అడ్మినిస్ట్రేటివ్ను అటెండర్లే స్వేచ్ఛగా నడుపుతూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. యాజమాన్యం లేదా ప్రిన్సిపల్ ఈ వ్యవహారంలో పూర్తిగా కనబడకపోవడం ఆ ఆరోపణలు అవకతవకలకు మరింత బలం చేకూర్చుతున్నట్లు తెలుస్తుంది. హాస్టల్లో ఉండాలి, లేకుంటే అడ్మిషన్ లేదని యాజమాన్యం డిటెక్ట్ చేస్తుంది. కళాశాల హాస్టల్లో ఉంటేనే అడ్మిషన్ ఇస్తామంటూ యాజమాన్యం స్పష్టంగా చెప్పినట్లు బాధితులు చెప్తున్నారు. హాస్టల్ ఫీజు 80,000కి పైగా వసూలు చేస్తుండగా ఇది విద్యార్థులపై భారం మోపుతున్నారు. అడ్మిషన్ కోసమే హాస్టల్లో ఉండాలా అనే ప్రశ్న ఇప్పుడు పుత్తూరులో ప్రతిధ్వనిస్తుంది. స్థానిక విద్యార్థులకు సీట్లు లేవని చెప్పి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేనేజ్మెంట్ సీట్లు అంటూ లక్షల రూపాయలు వసూలు చేసి సీట్లను అమ్మేస్తున్నారని తల్లిదండ్రుల తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. అడ్మిషన్ల పేరుతో భారీ మొత్తంలో చేతులు మారుతున్నాయనే అనుమానం కలిగిస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ అడ్మిషన్ వ్యవహారం ద్వారా కళాశాల యాజమాన్యం ప్రతి 7 కోట్ల రూపాయలు గడిస్తుందన్న మాటకు మరింత బలం చేకూరుతుంది. అయితే ఈ అంశంపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు మీనమేషాలు వేస్తుండటంతో మరింత అనుమానం కలిగిస్తుంది. అడ్మిషన్ రూల్స్ ఉల్లంఘన, ఫీజుల దోపిడీ, పారదర్శకత లేమి అన్ని వెలుగులోకి వస్తున్నా అధికారుల స్పందన మాత్రం కనిపించడం లేదు. ఏపీ ఎస్సీ/హెచ్సీ అలాట్మెంట్ ఆర్డర్లో 14,000 ఫీజు మాత్రమే ఉండగా కళాశాల యాజమాన్యం 25,000 వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో అడ్మిషన్ లేదని బలవంతం చేస్తుందని విద్యార్థులు వాపోయారు. డబ్బులు చెల్లించకపోతే వెళ్లి ఎక్కడైనా చెప్పుకోండి బెదిరించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కలిసి ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం దందాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. లా కళాశాల వంటి సంస్థలోనే ఈ తరహా అక్రమాలు జరుగుతుంటే న్యాయ విద్య విలువ ఏమవుతుందన్న ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. నేను గుంటూరు నుంచి 11,010 లా చెట్టు ర్యాంకుతో కేకేసీ కాలేజీ పుత్తూరు అడ్మిషన్ కోసం వచ్చాను. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు 3:30 అయింది. ఇప్పుడు దాకా పడిగాపులు కాస్తూనే ఉన్నాను. నా డాక్యుమెంట్ అన్ని వెరిఫికేషన్ చేసి మీరు ఫీజు కట్టండి అని అన్నప్పుడు సరేనని నేను నా జేబులో ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి 14,500 రొక్కం తీసుకొని నేను రావడం జరిగింది. ఈ 14,500 నేను కట్టబోతే 14,500 కాదు 25,000 కట్టాల్సిందే. అట్లయితేనే మీ సీటు మేము ఇవ్వము, బయటికి వెళ్ళిపోండి అని చెప్పి గెంటేయటం జరిగింది. ప్రిన్సిపాల్ గారు ఉన్నారా అంటే ప్రిన్సిపాల్ గారు లా సెట్ చివరి రోజు కౌన్సిలింగ్ రోజు ప్రిన్సిపాల్ సెలవు పెట్టడం ఏంటి, ప్రిన్సిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి, ఇదంతా ఒక పకడ్బందీగా ఈ వచ్చినటువంటి ర్యాంకు మీద వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా వెళ్ళగొట్టి 2 లక్షలకి 2.5 లక్షకి తమిళనాడు విద్యార్థులకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రక్రియ తప్పితే మరి ఇంకేం లేదు. కేకేసీ కాలేజీ అడ్మిషన్ కోసం లా కాలేజీలో అడ్మిషన్ కోసం వస్తున్నాము. అలాట్మెంట్ లెటర్ మార్నింగ్ 10:30 నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్క అడ్మిషన్ కూడా తీసుకోలేదు. సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి 80,000 కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాము అన్నారు. మేము హాస్టల్లో ఉండలేమండి, మేము ఒక రైతు కుటుంబం నుండి వచ్చాము, మేము ఇంత మనీ కట్టుకోలేము, మాకు అడ్మిషన్ ఉన్న ప్రకారం ఇవ్వండి అని అడిగాము. వాళ్ళు దానికి నిరాకరించి మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ చేసుకోండి అని ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని దుర్భాషలాడి
వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు అడ్మిషన్ ఇవ్వలేదు. ఇంకా